నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, భారతిరెడ్డి గారు గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించి కొంతమంది నేతలతో డైరెక్ట్గా మాట్లాడుతున్న సంగతి తెలుస్తుంది. అది కాక ఇప్పటిదాకా ఓన్లీ సజ్జల గారితో తప్ప పెద్ద ఎవరితో కూడా మాట్లాడేవారు కారని చెప్పి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈడీ కూడా ఎంట్రీ అవడంతో లిక్కర్ కేసులో జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతోనే నెక్స్ట్ వైసీపీ పగ్గాలు భారతి గారు తీసుకోబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ లేదండి. అంటే అంతర్గతంగా ఏమైనా ఉందేమో తెలియదు, కానీ బహిరంగంగా పార్టీ మీటింగులకు కానీ పార్టీ సమావేశాలకు కానీ ఆవిడ పాల్గొన్న దాఖలాలు లేవు. ఎన్నికలప్పుడు సాధారణంగా అందరు కుటుంబ సభ్యులు, అన్ని పార్టీలోనూ నాయకుల కుటుంబ సభ్యుల్లాగానే ఆవిడే ప్రచారం చేశారు. ఒక సీఎం భార్యగా, ముఖ్యమంత్రి భార్యగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని పాల్గొని ఉండొచ్చు, ఎవరైనా గవర్నర్ కానీ కలవటం, లేదా వేరే కార్యక్రమాల్లో. అంతకుమించి ఆవిడ ప్రమేయం కానీ పాత్ర కానీ ఎప్పుడు కూడా గత 5 ఏళ్ళు ఈయన అధికారంలో ఉండి ఎప్పుడు లేదు. అలాగే ఈ సంవత్సరంలో కూడా కనపడలేదు ఎప్పుడు, బయట ప్రపంచానికి తెలియదు. మరి వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చినాయి కాబట్టి ఆ కథనం రాసిన పత్రిక విశ్వసనీయత ఏంటంటే ఇలాంటి కొన్ని ప్రొడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. వాళ్ళు ఖండించవచ్చు, వాళ్ళ మీద కేసులు వేయచ్చు, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ చాలా అంశాల్లో ప్రధాన శీర్షికలో రాసినప్పుడు వాళ్ళు చెప్తున్న ఆ 2 పత్రికలు ఒక పత్రిక చెప్పింది చాలా వరకు కరెక్ట్ అవుతూ వచ్చింది. వాళ్ళకు విశ్వసనీయత ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా ఎదటోళ్ళని దూషిస్తా ఎప్పుడు పెట్టరు, అంత దిగజారి ఏమి ఉండదు వాళ్ళది. వాళ్ళు మీరు దిగజారిపోరని అంటారు, కానీ వాళ్ళు దిగజారినందుకు వీళ్ళు దిగజారు ఎప్పుడు. వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్రని వేశారు కాబట్టి వాళ్ళకి ఎవరి మీద కేసులు వేసి అర్హత కానీ ఎవరిని మాటని అర్హత కానీ హక్కు కానీ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి ఎదటోడి మీద బురద జల్లేయడానికి యువత వాళ్ళు సన్నాసులుగా తోలు ఎత్తారు, పిచ్చి పిచ్చేసాలు వేస్తాయి. అర్థమైందండి? మీరు అన్నారో అబద్ధం చెప్పారు, వీళ్ళు నిజం చెప్తున్నారు, మూసుకుని వినాలి ఎవడన్నాను. నచ్చకపోతే ఇంట్లో మానేలు చెరువు జూది పెట్టుకోవాలి అంతే. అంతేగాని వాళ్ళకి మేము కేసులు వేస్తామంటే యువతలు ఏమైనా ఊరుకుని కూర్చుంటారా? తప్పులన్నీ మీకు ఎందుకు పెట్టుకుని. ఆవిడ విషయంలో ఒక మహిళ కాబట్టి ఎవరన్నా సరే ఏ మహిళని కూడా దుర్భాషలు ఆడటం కరెక్ట్ కాదు. ఏ పార్టీలో ఉన్నా సరే, టీడీపీయా, బీజేపీయా, జనసేన, వైసీపీయా, కాంగ్రెసా, ఏ పార్టీలు ఇప్పుడు వాళ్ళ మహిళని కూడా చూడకుండా, సొంత చెల్లెని చూడకుండా షర్మిల గారి గురించి అన్ని నీచంగా మాట్లాడిచ్చారు వాళ్ళు. అదే టీడీపీ భారతి గారి గురించి మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేసి లోపల పెట్టింది. వాళ్ళ వైఖరి అలా ఉంటుందండి. ఇప్పుడు ఈవిడ నిజంగా నా పాత్ర లేదు, నాకు సంబంధం లేదు, పార్టీ కార్యక్రమాలు నేను పాల్గొనంటే చెప్పొచ్చు ఆ మాట. చాలామంది వివరణ ఇచ్చుకుంటారు, అనవసరంగా వార్తలు, తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, నాకు సంబంధం లేదు, పార్టీ నాకు రాజకీయాలు అంటే అసహ్యం అని చెప్పచ్చు. నాకు సరిపడగా మా వ్యాపారాల్లోనే మేము బిజీగా ఉన్నాం, మాకు అంత తీరిక లేదు అని తప్పే ఉందండి చెప్పడానికి. ఇప్పుడు అపోహగాలి కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు దుష్ప్రచారం చేసిన వాళ్ళకి ఎంత పవర్ ఉంది, వీళ్ళకి అంతే పవర్ ఉంది, వీళ్ళకి కూడా మీడియా బలం అంతే ఉంది. ఆటోమేటిక్గా దాన్ని తగ్గొట్టచ్చు. అక్కడతోటి సమస్యపోతే ఆవిడ మాట్లాడు, వాళ్ళు వివరణ ఇచ్చేస్తే వాళ్ళు కేసులో వేసారనుకోండి, అప్పుడు అనుమానిస్తారు గ్యారంటీగా. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగంటే తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన అనివార్య కారణాల వల్ల వాళ్ళ స్కాములు బయటకు వచ్చి అది రుజువయ్యి వాళ్ళ ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికితే అని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడం వల్ల గతంలో ఉన్న కేసులు బెయిల్ రద్దు అయిపోతాయి. ఈ 2 కాకుండా కొత్తగా కొన్ని కేసులు నమోదవుతాయి. అరాచకాల మీద, అవినీతి మీద, అమానవీయ నిర్ణయాల మీద, ఎన్నట్ల మీద కూడా కేసులు నమోదైపోతాయి. అప్పుడు ఆయన దరిదాపుల్లో బయటకు వచ్చి, సమీప భవిష్యత్తులో బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. ఆవిడ పార్టీని ఎవరు నడిపిస్తారు? గత 5 సంవత్సరాలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్య సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అట్టర్ ఫెయిల్యూర్ అని తెలుసు కదా. ఇవాళకి కూడా అతను అవకతవక వాగుడు వల్ల ఆ పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఎస్ రద్దు గురించి మాట్లాడితే ఆయనకు అవగాహన లేక చెప్పాడు అన్నాడు. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారంటే దాని నుంచి వాళ్ళ పాఠం నేర్చుకుని జాగ్రత్త పడడం మానేసి మా ఓటర్లు వేరే అన్నాడు. ఇలాగే ఒకదాని కూడా పొంతం లేకుండా మనం ఏమనుకుంటే ఏంటి, ఎవరైతే మాకేంటి అన్నట్టు మాట్లాడారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాల వల్లే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా ఓడిపోయాడు ఆయన. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు నిన్నటిదాకా మొన్నటిదాకా పార్టీ పత్రికలో పనిచేసుకుని
ఎవడరా మనమే పెత్తనం చేస్తున్నాడని వాళ్ళందరూ కోపం వస్తుంది. అవును అవును పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఏ పార్టీలోనే అంతే అండి. ఇప్పుడు టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా వేరే ఎక్కడో మారుమూలలో ఉండి ఒకసారి అధికారంలో రాగానే లైమ్ లైట్లోకి వచ్చి వాళ్ళంతా పెత్తనం చేస్తున్నారు అనుకోండి, పని చేసిన వాళ్ళు గొళ్ళు మండిపోద్ది. అవును అవును సార్. కాబట్టి ఆవిడ బాధ్యతలు తీసుకోవడానికి నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏకపక్షంగా ఉండకూడదండి. ఖచ్చితంగా ప్రశ్నించే పార్టీ ఉండాలి. ఒక మనల్ని అబ్జర్వ్ చేస్తున్న ప్రతిపక్షం ఉంటుంది, సీట్లు లేకపోయినా ఓట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు మనల్ని నిలదీస్తారన్న ఆందోళన, దిగులు, గుబులు అధికార పక్షానికి ఉండాలి. ఆ పాత్ర సరిగ్గా నిర్వర్తించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ ఈవిడ ఆ బాధ్యతలు తీసుకుని నిర్వర్తిస్తే మంచిదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజీనామా చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన నిజంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంట్కి అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అతను ఎలా జైల్లో పోతాడు కూడా వాళ్ళ బాబాయ్ కేసులోనే ఇతను పోటీ చేయొచ్చు. ఇతను ఎంపీ అయినా కానీ జైల్లో ఉంటాడు. అతను సెంటిమెంట్గా ఫీల్ అవ్వ ఉండొచ్చు. తను ఎంపీగా ఉండగా అప్పుడు జైల్లో ఉన్నాడు 16 నెలల్లో. ఇప్పుడు కూడా ఎంపీగా ఉండి జైల్లో ఉంటే తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం అవుతానని ఒక సెంటిమెంట్ మీద రాజకీయాలు, సినిమాలు ఇవన్నీ సెంటిమెంట్లే కదా. ముహూర్తం, కొబ్బరికాయ కొడతాం ఇవన్నీ వాళ్ళ దేవుడిని నమ్మకపోయినా ఈయన నమ్ముతారు ఏంటండి. అప్పుడు భారతీ గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. అలాగే ఆవిడ అసెంబ్లీకి రావచ్చు 10 మందిని తీసుకుని. ఇలాంటి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, ఏదైనా జరగవచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిపోతే భారతిరెడ్డి గారు ఈ 10 మంది ఎమ్మెల్యేలతో ఆవిడ కూడా ఎమ్మెల్యేగా ఉండి ఒకళ్ళు పులివెందులో గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ కొత్తగా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు అని కొంచెం కార్నర్గా సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. లేదా వివేకానంద గారు మర్డర్ విషయం ఇంకా వాళ్ళ పచ్చిగా ఉండి ఆవిడ మీద సునీత రెడ్డి గారు గట్టా పోటీ చేస్తే ఆవిడకి పని జరగవచ్చు. ఏదైనా జరగవచ్చు అండి. ఒకవేళ భారతి గారు గెలిచారనుకోండి, ఆవిడ వీళ్ళందరితోటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి పార్టీని యాక్టివేట్ చేసి వాళ్ళ భయాందోళన తొలగించి వెంటనే అధికారంలోకి వచ్చినా రాకపోయినా 2014లో ఓడిపోయినా పార్టీకి మళ్ళీ జవసత్వాలు సమకూర్చవచ్చు. జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే కాదు, ఆయన ముఖం చూస్తే ఓటేటవడం. అంచేత ఈవిడ ఎంటర్ అవుద్ది. ఈవిడికి కూడా ఏమైనా లిక్కర్ కేసులో ఈవిడ పాత్ర కూడా ఉందని ప్రూవ్ అయింది అనుకోండి, అలాగే వేరే కేసులు ఏదన్నా ప్రస్తుతానికైతే ఈవిడ పాత్ర ఎక్కడ కనపట్టలేదు. మద్యం కేసులోనే బాలాజీ గోవింద్ తప్ప వాళ్ళ వల్ల ఆవిడ పాత్ర ఉండొచ్చు అనిపిస్తుంది. ఒకవేళ ఆవిడ పాత్ర లేదని లేకపోతే వెళ్ళండి గుడ్డు, ఒకవేళ ఉందని తేలితే ఆవిడకి ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఎవరనేటువంటి చూసుకుంటారు మళ్ళీ. ఇలా అనేక కారణాల వల్ల నాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఆవిడ రావాలని కోరుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూటమి వాళ్ళు ముగ్గురే ఉన్నారు, ఆ అసెంబ్లీలో ముగ్గురే ఆడుకుంటున్నారు, వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఆ మాట అన్నారు. వాళ్ళు నిజంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతిపక్షం లేకపోయినా వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మంత్రులను నిలదీస్తున్నారు. దీనివల్ల ఇది ఆరోగ్యకరమైన వ్యవహారం కింద కనపడుతుంది. కానీ భవిష్యత్తులో దీనివల్ల ఏమన్నా కూటమిలో లోకలో లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలా జరిగిందంటే వ్యక్తి స్వామ్యము, వ్యక్తి పూజ మొదలైంది. అటు చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు, లోకేష్ గారిని అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు గట్టిగా ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని ఏదైనా నిలదీశారనుకోండి, అలాగే మన బోండమ్మ గారు జనసేన ఆయన్ని నిలదీస్తే ప్రశ్నిస్తే అది వివాదం కింద నాయకులు అందరూ ఒకటే కాబట్టి ఎవరు శ్రేణులు వాళ్ళు సైలెంట్గా ఉండమంటున్నారు కూడా సరిపోయింది. ఏమాత్రం కొంచెం ఆ ఫ్లేరప్ అయినా ఆ అగ్గి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జనసేన శ్రేణులకి పూర్తిగా కోపం లేకపోతే వివాదం చేయాలని ఉన్నా లేకపోయినా ఎవడో పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఎలాంటి అంటే జనసేన టీడీపీతో కలవటం ఇష్టం ఉండదు. వాళ్ళేం వైసీపీ మనుషులు కాదు, కొంతమంది వైసీపీ వాళ్ళకి ఉంటుంది. జనసేన అభిమాని పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు కూడా కొంతమందికి అది ఇష్టం ఉండదు. ఎంతసేపు జనసేన అధికారంలో రాకుండా 1-2 ఎమ్మెల్యేలతో ఉండి పవన్ కళ్యాణ్ గారు అలా ఎంతసేపు అలాగే ప్రతిపక్ష నేతగా తిరుగుతూ ఉంటే నాకు సంతోషం. ఇప్పుడు సడన్గా ఆయన 100% కౌంట్ స్ట్రైక్ రేట్ ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు, అధికారం వచ్చి ఈర్ష్య వచ్చేస్తుంది వాళ్ళకి. మనకు అందలం ఎక్కడ మనకు అందకుండా పోయాడని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వీళ్ళందరితో ఎందుకుంటారు రోజును. కొంచెం ప్రోటోకాళ్ళు, రకరకాల మార్పులు, ప్రాధాన్యతలు అన్నీ మారిపోతాయి కదా. ఆయన ఏం తక్కువ పని చేస్తున్నాడు, అందరికీ పని చేస్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఇలాంటి రకరకాల కారణాలతోటి ఈ లోకలోకలు మొదలయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా.
దాని బదులు వాళ్ళు ఏమనుకుంటారంటే, పైగా ప్రభుత్వం కూడా ఏమనుకుంటుందంటే, ఊరు బాబు అతను వస్తేనే బాగుంటారు బాబు, అతను వస్తే అందరూ అతని మీద పడతారు, లేకపోతే మనలో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేటువంటి భావన కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు జగన్ వచ్చాడు అనుకోండి, అతను ఏదో ప్రశ్న వేస్తాడు, దాన్ని సమాధానంగా మీదడిపోతారు వీళ్ళు. అది తట్టుకోలేక భయం వేసి రావట్లేదు అతను ఆల్రెడీ అన్ని తప్పులు చేసి ఉన్నాడు కాబట్టి. ఇన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఆవిడ వచ్చిందనుకోండి, రాజకీయం రంజుగా ఉంటుంది. ఆవిడ ఏ విమర్శలతో వస్తుందో చూడాలి. ఎందుకంటే జగన్ అయితే డైరెక్ట్గా జగనే మాట్లాడి జగనే అవకతవక నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి అతను వీళ్ళకి మెటాలే దొరికిపోతాడు. ఆవిడ పార్టీ ఆ పార్టీ అయినా ఆవిడ నేరుగా లేదు కాబట్టి మూడు రాజధానుల దాంట్లోనూ లేకపోతే సిపిఎస్ రద్దులు ఇలాంటి వాటిలో ఆవిడ నేరుగా లేదు కాబట్టి ఆవిడ కొంత షెల్టర్, కొంచెం రక్షణ ఉంటుంది. ఇలా పైగా మహిళ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. అదే వాళ్ళైతే ఏమాత్రం ఆగరు. ఇలాంటి అడ్వాంటేజ్లు కొన్ని ఉంటాయి. ఇది కొంచెం వాళ్ళకి మేలే జరుగుద్ది ఆవిడ వస్తే కనుక. జగన్ ఉండాలని కోరుకోవాలి వీళ్ళు, జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకోవాలి ఏంటండి. కానీ అది జరిగే పరిస్థితి కనపట్ల. అతను అనివార్యంగా జైలుకి వెళ్ళిపోవాలి, తప్పదు. ఎందుకంటే ఈ కేసు లిక్కర్ స్కామ్ అయితే మాట చాలా తీవ్రంగా ఉంది. దాని నుంచి ఎవరు కాపాడలేరు. భగవంతుడు హరిహర బ్రహ్మరుద్రాదులు వచ్చి అతను కాపాడలేరు ఎవరు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అతి తొందరలోనే అసెంబ్లీకి భారతి రాబోతుందా అంటే నిజంగానే పార్టీ పగ్గాలు చేపట్టబోతుందా అనే వార్తలు అయితే వస్తున్నాయి. నా అంచనా ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వెళ్తే ఈవిడ ఎమ్మెల్యేకి రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఆయన ఎంపీకి వెళ్ళిన తర్వాత జైల్లో పోతే ఆ సెంటిమెంట్ ప్రకారం నేను ఎంపీకి ఉండగా జైల్లోకి వెళ్ళినప్పుడు జరిగినట్టుగా ఆ సెంటిమెంట్ ఆలోచిస్తారు వాళ్ళంతా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముహూర్తాలు కొబ్బరికాయ కొడతాం, ఆ వాళ్ళు ఇలా ముక్కు కట్టుకున్నప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి చాలామంది చూడండి క్రికెట్లో తలగోకుంటున్నాడు, 6 కొట్టాడు అనుకోండి, వాళ్ళ తలగొక్కుంటూ ఉంటాడు 6 కొడతాడని. ఇలాంటి సెంటిమెంట్ పిచ్ సెంటిమెంట్లు ఉంటాయి కొంతమంది, అలాంటివి కూడా ఉండొచ్చు. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా అలాంటి సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ కాబోతుందా, ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.